రాయలసీమ స్పెషల్ బొరుగులకు గాని ఎలా చేయాలో తెలుసుకుందామా. ఫస్ట్ బొరుగుల్ని 2 to 3 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా బొరుగుల్ని కొంచెం పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు ఆనియన్స్ చిల్లీస్ వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ తీసుకొని అవి మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టేసి వదిలేసాను సిమ్ లో పెట్టి. టొమాటోస్ బాగా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బొరుగులు తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకున్నాను ఇందులో. ఆ తర్వాత ఉగ్గానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పొడి. సో ఆ పొడి ఎలా చేయాలంటే పుట్నాల పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ ఉగ్గానీలో కలిపేసుకుంటే ఉగ్గానీ రెడీ. ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను నేను. సో ఇది తినేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోవటమే. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.